వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీబీసీ గ్రూప్ 2 మెయిన్స్లో మనం ఏపీ హిస్టరీ క్లాస్ చూస్తున్నాం. ఓకే, మనకు ఈ వీడియోలో ఏపీ హిస్టరీకి సంబంధించి కొన్ని కవర్ అవ్వని టాపిక్స్ యూనిట్ 3 కానీ యూనిట్ 4 కానీ మరి కొన్ని ముఖ్య అంశాలు మీకు ఇంపార్టెంట్ ఎంసీక్యూ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన వాటిని తెలపండి. ఆప్షన్ ఏ, బ్రిటిష్ ఇండియాలో లేదా భారతదేశపు మొట్టమొదటి మహిళా శాస్త్రజ్ఞులు ముత్తు లక్ష్మీరెడ్డి. ఆప్షన్ బి చూడండి, ముత్తు లక్ష్మీరెడ్డి రాసినటువంటి మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ లెజిస్లేటర్ పుస్తకం ఆమె సేవలను నమోదు చేసింది. ఆప్షన్ సి చూడండి, ఇండియన్ ఉమెన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహిళల కోసం మాసపత్రిక అయినటువంటి శ్రీధర్మంకు ముత్తు లక్ష్మీరెడ్డి గారు సంపాదకురాలిగా పనిచేసింది. ఆప్షన్ 4 చూడండి, 1940 నుండి ఎర్రకోటపై ఎగురవేసిన మొదటి జాతీయ జెండాలో ముత్తు లక్ష్మీరెడ్డి పేరు చేర్చబడింది. ఆప్షన్ ఈ చూడండి, ముత్తు లక్ష్మీరెడ్డి గారు చేసిన సేవలకు గుర్తింపుగాను ఆమెకు భారత ప్రభుత్వం 1956 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఓకే, ఇక్కడ క్రింది వాటిలో సరైన వాటిని అంచనాలు. ఈమె బ్రిటిష్ ఇండియా లేదా భారతదేశపు మొట్టమొదటి మహిళా శాసనకు ముత్తు లక్ష్మీరెడ్డి గారు, కాబట్టి ఆప్షన్ 1 ఏ కూడా కరెక్టే. ఈమె రాసి మై ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ లెజిస్లేటర్ పుస్తకము ఈమె సేవలను నమోదు చేసింది. ఈమె ఇండియన్ ఉమెన్ అసోసియేషన్ నిర్వహిస్తున్న మహిళల కోసం మాస పత్రిక వంటి శ్రీధర్మంకు ఇంకా సంపాదకురాలుగా పనిచేసింది. ఆప్షన్ సి కూడా కరెక్టే. 1940లో ఎర్రకోటపై ఎగురటి జాతీయ జెండాలో నెహ్రూ అయినటువంటి జాతీయులకు మీకు ఈమె పేరును చేర్చబడింది. ఆప్షన్ డి కూడా కరెక్టే. అలానే ఆప్షన్ ఈ చూడండి, ముత్తు లక్ష్మీరెడ్డి గారు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1950లో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. మరి ఆప్షన్ ఈ కూడా కరెక్ట్. మనకు ఆప్షన్ ఈ కూడా చూడండి, మనకు ఆప్షన్ 4, కాబట్టి పైవన్నీ కూడా సరైనవి. ముత్తు లక్ష్మీరెడ్డి గారి గురించి మనకు పైవన్నీ కూడా సరైన అంశాలే. ఓకే చూడండి, నోట్ చూడండి. ఇక్కడ ఈమె ఒక భారతీయ వైద్యురాలు మరియు సామాజిక సంస్కర్త, పురుషుల కళాశాలలో చెందిన మొట్టమొదటి మహిళా విద్యార్థిని. అలానే ప్రభుత్వ ప్రసూతి మరియు ఆప్థాల్మిక్ ఆసుపత్రిలో మొదటి మహిళా హౌస్ సర్జన్గా చేరారు మద్రాస్ కాలేజీలో. అలానే 1926లో దేవదాసి వ్యవస్థను రద్దు చేయడానికి బిల్లును మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపాదించింది ఈ ముత్తు లక్ష్మీరెడ్డి గారు. అలానే 1930 నాటి శాసనోల్లంఘన ఉద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని సమర్థించారు ఈమె. మరియు మహాత్మా గాంధీ అరెస్టు నిరసిస్తూ శాసనసభ్యుల పదవికి రాజీనామా చేశారు ఈమె. అలానే మహిళలు తమ గదిలోని 4 గోడల మధ్య బంధించబడిన సమయంలో ఆమె మహిళాభివృద్ధికై పనిచేశారు ఈమె. 1931లో మద్రాసులో అవ్యాయి హోమ్ను అనగా అనాథ శరణాలను నిర్మించారు ఈమె. అవ్యాయి హోమ్ను 1937లో అఖిల భారత మహిళా సంస్థ అధ్యక్షత వహించారు ఈమె ముత్తు లక్ష్మీరెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? అబలా సచ్చరిత రత్నమాల అనే గ్రంథాన్ని రచించిన వారు మనకు బండారు అచ్చమాంబ. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ది క్రిసెంట్ అనే పత్రిక స్థాపకులు ఎవరు? చాలా అడిగండి, ది క్రిసెంట్ అనే పత్రిక స్థాపకులు ఎవరు? ది క్రిసెంట్ అనే పత్రికను గాజుల లక్ష్మీ నరశెట్టి గారు స్థాపించారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక నోట్ చూడండి, 1844 అక్టోబర్ 2న లక్ష్మీ నరశెట్టి గారు హిందువుల యొక్క స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన పత్రికే ఈ క్రిసెంట్ పత్రిక. ఇప్పుడు 1844లో స్థాపించారు. అలానే మద్రాస్ ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యొక్క యాజమాన్యం స్థాపించిన మొట్టమొదటి పత్రిక ఈ క్రిసెంట్ పత్రిక చరిత్రకెక్కింది. అలానే ఈయన లక్ష్మీ నరశెట్టి గారు మనకు మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను దీని చన్నపట్నం స్వదేశీ సంఘమును స్థాపించారు ఈయన 1852 సంవత్సరంలో. ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఏర్పడి మొట్టమొదటి భారతీయ రాజకీయ సంస్థ మద్రాస్ నేటివ్ అసోసియేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజంలో చేరిన ప్రథమ ఆంధ్రుడు ఎవరు? బ్రహ్మ సమాజం అంటే మొట్టమొదటి ఆంధ్రుడు ఎవరు? మనకు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. మొన్నవ బుచ్చయ్య పంతులు గారు బ్రహ్మ సమాజం ప్రథమ ఆంధ్రుడు. ఈ సమయాన్ని 1820లో రాజారామోహన్ స్థాపించి మనకు తెలిసినటువంటి అంశమే. నోట్ చూడండి, ఇక్కడ బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ 1828 కలకత్తాలో స్థాపించారు. అయితే బ్రహ్మ సమాజంను దక్షిణ భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అడుగుతారు మనకేంటి? ఆప్షన్ మనకు కేశవ చంద్రసేన్. అలానే మున్నవ బుచ్చయ్య పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడును బ్రహ్మ సమాజ త్రయం అంటారు. గత ఎగ్జామ్ అడిగారు బ్రహ్మ సమాజ త్రయంగా వీరిని పిలిచెదరు అని. ఎవరు? మున్నవ బుచ్చయ్య పంతులు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, రఘుపతి వెంకటరత్నం, వీరి ముగ్గురిని కలిపి మనం బ్రహ్మ సమాజ త్రయం అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషాంధ్ర నిలయమై ఏ సంవత్సరంలో స్థాపించబడింది? శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషాంధ్ర నిలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇది మనకు 1901లో స్థాపించబడింది. ఈ శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఇది హైదరాబాద్లో కలదు. అలానే నాయని వెంకట రంగారావు గారు, అలానే రావిచెట్టి రంగారావు యొక్క కలిసితో కొమర్రాజు లక్ష్మణరావు గారు స్థాపించారు ఈ ఆంధ్ర భాషా నిలయాన్ని. ఇది తెలంగాణలోనే కాక ఆంధ్రదేశంలోనే మొట్టమొదటి లైబ్రరీ గ్రంథాలయంగా మనకు తెలుస్తుంది. అలానే ఈ శ్రీకృష్ణదేవరాయేంద్ర ఆంధ్ర భాషా నిలయంకు తన ఇంటిని దానం చేసిన వారు రావిచెట్టి రంగారావు గారు. నెక్స్ట్ క్వశ్చన్, జగన్ మిత్ర మండలి యొక్క స్థాపకులు ఎవరు? జగన్ మిత్ర మండలి స్థాపకులు చూడండి, ఆప్షన్ ఏమిచ్చాడు మనకు. జగన్ మిత్ర మండలి యొక్క స్థాపకులు ఎవరు? మనకు భాగ్యరెడ్డి వర్మ గారు స్థాపించిందే ఈ జగన్ మిత్ర మండలి యొక్క స్థాపకులు మనకు తెలుస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అయితే భాగ్యరెడ్డి వర్మ గారు 1906 సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల యొక్క బాలబాలికల విద్యను నేర్పించడం కోసం హైదరాబాద్లోని ఇసామియా అనే బజార్లో స్థాపించబడింది ఈ జగన్ మిత్ర మండలిని స్థాపించారు. ఎవరి కోసం? షెడ్యూల్డ్ కులాల బాలబాలికలు విద్య నేర్పించడం కోసం ఈ మిత్ర మండలిని స్థాపించడం జరిగింది భాగ్యరెడ్డి వర్మ గారు 1906లో. అలానే ఆంధ్రదేశంలో దళితోద్యమానికి మొదటి సారథి ఎవరి మనకు మాదిరెడ్డి భాగ్యరెడ్డి వర్మ గారి. మాదిరెడ్డి భాగ్యరెడ్డి వర్మ గారి తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలం అనేది ఎవరి యొక్క రచన? గబ్బిలం అనేది మనకు చాలా అడిగిన మనకి రచన మనకు గుర్రం జాషువా గారి యొక్క రచనే మనకు ఏంటి గబ్బిలం. చూడండి నోట్. అయితే ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో తొలి దళిత కవి మనకు గుర్రం జాషువాగా తెలుస్తుంది. ఈయన గబ్బిలంతో పాటుగా పిరదోసి, నాగార్జున సాగర్, క్రీస్తు చరిత్ర మరియు ముంతాజ్ మహల్ వంటి రచనలు కూడా చేయడం జరిగింది. ఏంటి పిరదౌసి కావచ్చు, నాగార్జున సాగర్ చరిత్ర కావచ్చు, మనకు నాగార్జున సాగర్, మనకు క్రీస్తు చరిత్ర మరియు ముంతాజ్ మహల్. గత గ్రూప్లో అడిగారు ముంతాజ్ మహల్ ఎవరి యొక్క రచన? మనకేంటి గుర్రం జాషువా వచ్చిన. అయితే ఈ క్రీస్తు చరిత్ర మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది. క్రీస్తు చరిత్ర ఇవన్నీ కూడా గుర్రం జాషువా రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, పాంచాల పరాభవం నాటకాన్ని రచించిన వారు ఎవరు? ఈ పాంచాల పరాభవం అనే రచనను రచించిన మనకు ఎవరు? దామరాజు పుండరీకాక్షుడు యొక్క రచనే ఈ నాటకమే పాంచాల పరాభవం నాటకం ఇచ్చిన వారు దామరాజు పుండరీకాక్షుడు. నోట్ చూడండి. అయితే ఈ పాంచాల పరాభవనే పంజాబ్ దురంతములు అనే పేరుతో ఈ పాంచాలపురం మరొక పేరే పంజాబ్ దురంతములు అనే ఈ నాటకాన్ని 1921 సంవత్సరంలో దామరాజు పుండరీకాక్షుడు పంజాబ్లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ దురంతం ఉంది 1919 ఏప్రిల్ 13 ఈ జలియన్ వాలాబాగ్ దురంతం వరకు మహాభారత కథలో ఇమర్చి ఈ నాటకాన్ని రాయడం జరిగింది. ఎవరు? పుండరీకాక్షుడు. జలియన్ వాలాబాగ్ మారణకాల నేపథ్యంలో జనరల్ డయ్యర్ను ఈ నాటకంలో దుశ్శాసునిగా పోలుస్తూ, భారతమాతను పాంచాలిగా, మహాత్మా గాంధీని కృష్ణుడిగా పోలుస్తూ దామరాజు ఈ నాటకాన్ని రచించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు యొక్క జన్మస్థలం ఏది? అల్లూరి సీతారామరాజు యొక్క జన్మస్థలం పాండ్రంగి అండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నోట్ చూడండి. 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లాని పద్మనాభ అనే మండలంలో జన్మించారు పాండ్రంగిలోని మనకు అల్లూరి సీతారామరాజు గారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన పుట్టినరోజు జూలై 4ను ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా జరుపుకుంటుంది ఏపీ గవర్నమెంట్. ఇప్పుడు జూలై 4న 1924 మే 7న కంచు మీనన్ అనే ఒక పోలీస్ అధికారి ఈ అల్లూరి సీతారామరాజును అరెస్టు చేయడం జరిగింది. ఆయన్ని మనకు కొయ్యూరు శిబిరంకు తరలించి మేజర్ గుడాల్ అనే వ్యక్తి ఈ సీతారామరాజును కాల్చి మనకు చంపబడ్డాడు. ఎవరు? మేజర్ గుడాల్. అయితే ఈ మేజర్ గుడాల్ ఇతన్ని కాల్చివేశారు అల్లూరి సీతారామరాజుని. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడని మనకు మే 7న గుర్చారు. అయితే 1924 మే 8న ఈ అల్లూరి సీతారామరాజు భౌతికాయని కృష్ణదేవిపేటలో సమాధి చేయబడ్డాడు. గత ఎగ్జామ్లో అడిగారు ఏ ప్రాంతం కృష్ణదేవి ఎక్కడ ఉంది దాని యొక్క భౌతిక మనకు సమాధి అంటే కృష్ణదేవిపేట. ఎక్కడ? విశాఖపట్నం సమయంలోనే కృష్ణదేవిపేటలో మనకు సమాధి చేయబడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, కర్నూలు సర్క్యులర్ యొక్క రూపకర్త ఎవరు? చూడండి ఇక్కడ ఈ కర్నూలు సర్కిల్ మనకు ఆంధ్ర సర్కిల్ కూడా అంటారు. ఏమంటారు? కర్నూలు సర్కిల్ మనకు ఆంధ్ర సర్కిల్ అంటారు. దీని యొక్క రూపకర్త మనకి ఎవరుతుంది? మనకు కళా వెంకట్రావు గారు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నోట్ చూడండి ఇక్కడ
కర్నూలు సర్కిల్ అనేది అసలు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఒక కార్యకర్తలకు మార్గనిర్దేశం చేయడానికి 1942 జూలై 29 జారీ చేయడానికి అహింసాయుత కార్యక్రమే ఈ కర్నూలు సర్క్యులర్. ఈ సర్క్యులర్ను కళా వెంకటరావు గారు రూపొందించగా నాటి ఆంధ్ర కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య ఆమోదించారు. ఇది ఒక 6 దశల కార్యక్రమంగా ఉంటుంది ఈ కర్నూలు సర్క్యులర్. అయితే నాటి ఆంధ్ర కాంగ్రెస్ సమావేశం 1942 జూలై 9 మచిలీపట్నంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్య గారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని తెలపండి. వీరేశలింగం గారి యొక్క జన్మ మరియు మరణ మధ్య కాలాన్ని ఆంధ్రాలో సంఘ సంస్కరణ యుగం అంటారు. ఆప్షన్ బి చూడండి, ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు కందుకూరి వీరేశలింగం గారు. ఆప్షన్ డి చూడండి, సి చూడండి, కందుకూరి వీరేశలింగం గారు తెలుగులో తొలి సాంఘిక నవలైనటువంటి రాజశేఖర చరిత్రను రచించాడు. ఆప్షన్ డి చూడండి, స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి ఇతను 1874లో రాజమండ్రి సమీపంలో ధవళేశ్వరంలో బాలికల పాఠశాల స్థాపించాడు. ఆప్షన్ ఈ చూడండి, కందుకూరి వీరేశలింగానికి దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అనే బిరుదును ఇచ్చిన వారు మహాదేవ గోవింద రనడే. ఇక్కడ ఏమన్నారు, సరైనవి తెలపమంటాడు. ఇక్కడ చూడండి, వీరేశలింగం గారి యొక్క జన్మ మరియు మరణ అంటే 1848లో జన్మించారు, 1910 మరణించాడు. ఈ మధ్య కాలాన్ని ఆంధ్ర సంస్కరణ యుగం అంటారు, ఆంధ్ర సంఘ సంస్కరణ యుగం అంటారు. అది మాత్రం కరెక్ట్ అయిన అంశమే. ఆప్షన్ బి చూడండి, ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవన పితామహుడు ఎవరు, కందుకూరి వీరేశలింగం. ఓకే. ఆప్షన్ సి చూడండి, కందుకూరి వీరేశలింగం గారు తెలుగులో తొలి సాంఘిక నవలేంటి రాజశేఖర చరిత్రను రచించాడు. ఆప్షన్ సి కూడా కరెక్టే. ఈయన స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి రాజమండ్రి సమయంలో ధవళేశ్వరంలో బాలికల పాఠశాల స్థాపించాడు 1874లో. ఆప్షన్ డి కూడా కరెక్టే. ఆప్షన్ ఈ చూడండి, కందుకూరి వీరేశలింగానికి దక్షిణ భారతదేశ విద్యాసాగర్ బిరుదు ప్రదానం చేసేవారు ఎంజి రనడే, మహాదేవ గోవింద రనడే. కాబట్టి ఆప్షన్ ఈ కూడా సరైనది. మనకు ఏముంటుంది ఇక్కడ, పైవన్నీ కూడా సరైన అంశాలే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇక్కడ నోట్ చూడండి, అయితే వీరేశలింగం గారి యొక్క జనం నుంచి మనం కొన్ని యుగాలు ఉంటాయి. వారికి మనకు కందుకూరి వీరేశలింగం యొక్క పూర్వ యుగాన్ని 1848గా చెప్తాం. కందుకూరి వీరేశ యుగాన్ని 1848 to 1990 అంటారు. అంటే వీరేశలింగం యొక్క అనంతయుగానికి 1920 1947. కందుకూరి పూర్వయుగము 1848, 48 వీరేశలింగం యుగం. అనంతయుగం అంటే 1920 to 1947. ఇక్కడ చూడండి, గోల్డ్ స్మిత్ రాసినటువంటి వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ అనే గ్రంథం ఆధారంగా కందుకూరి వీరేశలింగం గారు రాజశేఖర చరిత్ర రాయడం జరిగింది. ఎవరు, గోల్డ్ స్మిత్ యొక్క రచన వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్ అనే గ్రంథం ఆధారంగా ఈ రాజశేఖర చరిత్ర గ్రంథం రాయడం జరిగింది కందుకూరి వీరేశలింగం గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే తెలుగు పునరుజ్జీవన పితామహుడన్న, మరియు నవ్యాంధ్ర ఒరవడి పితామహుడన్న, గద్య తిక్కరన్న, నవ్యాంధ్ర సాహిత్య మూలపురుషు, ఇవన్నీ కూడా మనకు వీరేశలింగం గారి యొక్క బిరుదులు. తెలుగు పునరుజ్జీవన పితామహుడు కావచ్చు, నవ్యాంధ్ర ఒరవడి పితామహుడు కావచ్చు, గద్దె తిక్కన కావచ్చు, నవ్యాంధ్ర సాహిత్య మూల పురుషుడు అన్నీ కూడా ఇన్ని కూడా వీరేశలింగం యొక్క బిరుదులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని తెలపండి. ఆప్షన్ ఏ, గురజాడ అప్పారావు రచనటి దిద్దుబాటు అనే కథానిక ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి కథానిక. ఆప్షన్ బి చూడండి, ఆంధ్రదేశము మొదటి వచన నాటకం కన్యాశుల్కంను గురజాడ అప్పారావు రచించగా దీన్ని అంకితం తీసుకున్నవారు విజయనగర జమీందారు ఆనంద గజపతి గారు. ఆప్షన్ సి చూడండి, గురజాడ అప్పారావు విజయనగర ఆనంద గజపతి ఆస్థానంలో సంస్థాన పరిశోధనగా పనిచేశారు. ఆప్షన్ డి చూడండి, గురజాడ గారు 1915లో మరణించగా ఇతను మరణించిన తర్వాతే జీవితం ఆరంభించాడు అని తెలిపిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి. చూడండి, ఆప్షన్ ఏ చూడండి, ఇతను రచన దిద్దుబాటు అనే కథానిక ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి కథానిక. ఆప్షన్ ఏ సరైన అంశమే. ఆంధ్రదేశపు మొదటి వచన నాటకం కన్యాశుల్కంను గురజాడ అప్పారావు రచించారు, కరెక్టే. మరి అంకితం తీసుకున్న వారు కూడా ఆనంద గజపతి గారు. ఆప్షన్ బి కూడా సరైన అంశమే. ఆప్షన్ సి చూడండి, గురజాడ అప్పారావు విజయనగర ఆనంద గజపతి ఆస్థానంలో సంస్థాన యొక్క పరిశోధనగా పనిచేశారు. ఆప్షన్ సి కూడా సరైన అంశమే. గురజాడ అప్పారావు 1915లో మరణించగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇతను మరణించిన తర్వాతే జీవితం ఆరంభించాడని తెలిపిన వారిగా వ్యాఖ్యానించిన వారు కూడా. ఆప్షన్ డి కూడా కరెక్టే. మన ఆన్సర్ ఏమవుతుంది, పైవన్నీ కూడా సరైనవి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బాలకవి శరణ్యం అనే గ్రంథ రచయిత ఎవరు? ఈ బాలకవి శరణ్యం అనే గ్రంథాన్ని రచించిన వారు, బాలకవి శరణ్యం అనే గ్రంథం రచించిన వారు మనకు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. అయితే గిడుగు రామ్మూర్తి గారి యొక్క జయంతి ఆగస్టు 29ని మనకు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుతారు ప్రతి సంవత్సరం కూడా. ఇంపార్టెంట్ మనకు.
అలానే ఈ గిడుగు రామ్మూర్తి గారు సవర భాషపై పరిశోధన గావించారు. సవర భాషకు లిపిని కనిపెట్టారు. మనది వ్యాకరణాన్ని కూడా కనుగొన్నవారు మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ప్రచారం చేయుటకు గిడుగు రామ్మూర్తి గారు నవ్య సాహిత్య పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలానే ఈ వ్యవహారిక భాషోద్యమం గురించి ప్రారంభించిన పత్రిక తెలుగు మాసపత్రిక అనే పత్రిక 1919లో ప్రారంభించారు. అలానే ఈయన గిడుగు రామ్మూర్తి గారు గద్య చింతామణి కావచ్చు, తుది విన్నపం కావచ్చు, వ్యాసమంజరి, పండిత కవి బిషుక్కుల భాషా భేషజం అనే గ్రంథాలు రచించారు. ఏమిటి? గద్య చింతామణి కావచ్చు, తుది విన్నపం కావచ్చు, వ్యాసమంజరి, పండిత కవి బిషక్కుల భాషా భేషజం అనే గ్రంథాలు రచించారు. అలానే వ్యవహారిక భాషోద్యమ పితామహుడు కావచ్చు, కైజర్ ఈ హింద్ కావచ్చు, రావు బహదూర్ అన్నీ కూడా గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క బిరుదులుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దేశ బాంధవిగా పేరుగాంచిన వారు ఎవరు? క్రింది వారు ఎవరు? దేశ బాంధవి. ఇక్కడ ఆప్షన్ చూడండి. దేశ బాంధవిగా ప్రసిద్ధిగాంచిన వారు ఎవరు కనబడుతుంది మనకు? దువ్వూరి సుబ్బమ్మ గారు. దువ్వూరి సుబ్బమ్మ గారికి ఒక బిరుదు మనకు దేశ బాంధవిగా తెలుస్తుంది. ఇక్కడ నోట్ చూడండి. స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన ద్వితీయ మహిళ, అలానే మొట్టమొదటి ఆంధ్ర మహిళ ఈ దువ్వూరి సుబ్బమ్మ గారు. అలానే సామాజిక సేవిక మరియు స్త్రీ జనతో కృషి చేసినటువంటి మహిళ ఈమె. అలానే సనాతన విద్యాలయం అనే పేరుతో ఒక జాతీయ విద్యాలయం స్థాపించారు ఈమె రాజమండ్రి ప్రాంతంలో. 1922 సంవత్సరంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. మరియు ఉప్పు సత్యాగ్రహం కిట్ ఇండియా ఉద్యమం కూడా పాల్గొన్నారు ఈ దువ్వూరి సుబ్బమ్మ గారు. ఈమెనే మనం దేశ బాంధవిగా పేరుగాంచారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తిరుమలలో ఉచిత ఆహార పథకాన్ని మరి వెంకటేశ్వర నిత్య అన్నదానం ఎండోమెంట్ పథకంను ప్రారంభించిన వారు ఎవరు? ఓకే, ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత ఆహార పథకం వంటి వెంకటేశ్వర నిత్య అన్నదానం ఎండోమెంట్ పథకంను ప్రారంభించిన వారు మనకు ఎన్టీ రామారావు గారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నోట్. అయితే తిరుమలలో ఉచిత ఆహార పథకం అంటే వెంకటేశ్వర నిత్య అన్నదానం ఎండోమెంట్ పథకం అని పిలుస్తారు. ఈ ఉచిత ఆహార పథకానికి పేరు వెంకటేశ్వర నిత్య అన్నదానం ఎండోమెంట్ పథకం. దీన్ని 1985 ఏప్రిల్ 6న ఎన్టీ రామారావు గారు నాటి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇది కరెక్ట్ చేసుకోండి. గత క్వశ్చన్ మనకు 1995 చెప్పాను, దానికోసం ఈ క్వశ్చన్ మనం ప్రవేశించడం జరిగింది. 1999 కాదు, 1985. ప్రతి ఒక్కరు కరెక్ట్ చేసుకోండి. 1985 ఏప్రిల్ 6న ప్రారంభించారు ఎన్టీ రామారావు గారు. అయితే తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర నిత్య అన్నదాన కార్యక్రమాన్ని గౌరవనీయులు నాటి ఎన్టీ రామారావు గారు ప్రారంభించడం జరిగింది. రోజుకు 2000 మందితో. నోట్ చూడండి. తన పెద్దల యొక్క జ్ఞాపకార్థం పేదలకు ఆహారం పెట్టడానికి ఒక దాత ప్రాయచిత్తంగా ప్రారంభించాడు ఈ కార్యక్రమాన్ని. అయితే 1994లో శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్ట్గా అభివృద్ధి చెందింది ఈ పథకం. ఈ ట్రస్టు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు మరియు దాతల విరాలతో నేటి కూడా నడుస్తుంది. ఇయర్ ఇంపార్టెంట్, ప్రారంభించిన వాళ్ళు ఇంపార్టెంట్. ఇక్కడ కరెక్ట్ మనకు ఎగ్జామ్కు ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది 1985, కానీ 1995 చెప్పాను. దాన్ని కరెక్షన్ చేసుకోండి, దానికోసం వీడియో కూడా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మొదటి శనిగరం శాసనంను వేయించిన వారు ఎవరు? చూడండి. ఇక్కడ మొదటి శనిగరం శాసనం వేయించిన వారు ఎవరు? దీన్ని కరెక్షన్ చేసుకోండి. దీన్ని మొదటి శనిగరం శాసనం వేయించిన వారు మొదటి బేతరాజు. మన మిస్టేక్ అయింది, చూసుకోండి. ఇక్కడ కాకతీయులు కానండి. మొదటి శనిగర శాసనం వేయించిన వారు మొదటి బేతరాజు. నోట్ చూడండి. కరీంనగర్ జిల్లాలోని శనిగరం నందు మొదటి బేతరాజు ఈయన గరుడ బేతర అని కూడా అంటారు. ఈ శాసనాన్ని క్రీస్తుశకం 1051లో వేయించాడు. ఇయర్ కూడా ఇంపార్టెంట్. 1051లో వేయించాడు. చూడండి, ఇక్కడ శాసనం శనిగరం, రెండవ శనిగర శాసనం. దీన్ని మొదటి ప్రోలరాజు వేయించాడు 1053లో. దాన్ని మొదటి శాసనం వేయించిన వారు ఎవరు? గరుడ బేతర కదా, మొదటి బేతరాజు 1051లో. శనిగరం రెండవ శాసనం వేయించిన వారు మొదటి ప్రోలరాజు, ఇప్పుడు 1053. అలానే ఈ శనిగరం 1 మరియు శనిగరం 2 అనే శాసనాలు మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, మొదటి ప్రతాపరుద్దుని యొక్క చరిత్రకు ప్రధాన ఆధారాలు. ఈ శనిగరం అనే శాసనం తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాటిని తెలపండి. ఆప్షన్ ఏ చూడండి. ఆంధ్ర సమావేశం అనే పదాన్ని ఆంధ్ర మహాసభగా పిలవాలని విజయవాడలో జరిగిన 2వ ఆంధ్ర మహాసమావేశంలో తీర్మానించారు. ఆప్షన్ బి చూడండి. 2వ ఆంధ్ర మహాసభ సమావేశానికి అధ్యక్షులుగా న్యాపతి సుబ్బారావు వ్యవహరించారు. ఈ 2వ ఆంధ్ర మహాసమావేశానికి రాజకీయ నాయకులే కాకుండా సాంఘిక సాహిత్య రంగాల్లో పేరున్నటువంటి కందుకూరి వీరేశలింగం గారు, తిరుపతి వెంకట కవులు కూడా పాల్గొన్నారు. ఆప్షన్ డి చూడండి. 2వ ఆంధ్ర మహాసమావేశంలోనే ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ కొరకు
మరియు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు మరొక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఆప్షన్ ఈ చూడండి, ఈ రెండవ ఆంధ్ర మహాసమావేశంలో ప్రత్యేక ఆంధ్ర తీర్మానంకు మందా సూర్యనారాయణ ప్రవేశపెట్టగా ఈ ప్రత్యేక ఆంధ్ర తీర్మానం కోసం సూర్యనారాయణ గారు దీన్ని వేమవరపు రామదాసు పంతులు బలపరిచారు అని తెలుస్తారు. ఇక్కడ మనకు క్లారిటీ చూస్తారు చూడండి. అయితే ఈ ఆంధ్ర సమావేశం అనే పదాన్ని ఆంధ్ర మహాసభగా పిలవాలని 1914 ఏప్రిల్ 11 నుంచి రెండవ ఆంధ్ర మహాసభ తీర్మానించారు. ఇది సరైన అంశమే. అయితే ఈ రెండవ ఆంధ్ర మహాసమావేశ అధ్యక్షులు ఎవరు? న్యాపతి సుబ్బారావు గారు. ఇది విజయవాడలో జరిగింది, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ సి చూడండి, మనకు ఈ రెండవ ఆంధ్ర మహాసమావేశానికి రాజకీయ నాయకులు కాకుండా కందుకూరి వీరేశలింగం పంతులు, తిరుపతి వెంకట కవులు కూడా పాల్గొన్నారు. ఆప్షన్ సి కూడా సరైన అంశమే. ఆప్షన్ డి చూడండి, ఈ రెండవ సమావేశంలోనే ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ కొరకు అలానే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఒక తీర్మానాలు చేయబడి జరిగాయి. ఈ రెండవ ఆంధ్ర మహాసమావేశంలో ఈ ప్రత్యేక ఆంధ్ర తీర్మానంను మందా సూర్యనారాయణ ప్రవేశపెట్టగా దీన్ని బలపరిచిన వారు వేమవరపు రామదాసు పంతులు. కాబట్టి ఆప్షన్ ఈ కూడా సరైనది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? పైవన్నీ కూడా సరైనవి అవుతుంది. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తక ప్రచురణ సంస్థను ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించిన వారు ఎవరు అంటున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఏమవుతుంది ఇక్కడ ఆప్షన్ చూడండి, ఈ పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించిన వారు కాశీనాథుడు నాగేశ్వరరావు గారు 1920లో ప్రారంభించారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అవుతుంది. నోట్ చూడండి, ఈ ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తక ప్రచురణ సంస్థ ద్వారా బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, జీర్ణ విజయనగర చరిత్ర, తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర, మాలపిల్ల, మహాత్మా గాంధీ యొక్క ఆత్మకథ మొదలైన గ్రంథాలను ప్రచురించడం జరిగింది ఈ సంస్థ ద్వారా. అలానే 1930లో కొమర్రాజు వెంకటలక్ష్మణరావు యొక్క ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం యొక్క 3 సంపుటాలు కూడా ముద్రించారు ఈ సంస్థ ద్వారా. ఓకేనా. అలానే ఈ కాశీనాథుడు నాగేశ్వరరావు గారు అమృతాంజన్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించాడు. ఓకే, ఈ అతి కొద్ది కాలంలో మనకు ప్రజాదరణ పొందింది. నేటి అమృతాంజన్ బామ్ అంటాం కదా, ఇదే ఆ లిమిటెడ్ 1893లో గుర్తుపెట్టుకోవాలి. 1893లో స్థాపకులు కాశీనాథుడు నాగేశ్వరరావు గారు. ఈ అమృతాంజన్ లిమిటెడ్గా 1936లో మనకు పబ్లిక్ లిమిటెడ్గా ఏర్పడింది. నోట్ చూడండి, అయితే ఈ అమృతాంజన్ ద్వారా గడిచిన డబ్బును పేద విద్యార్థులకు వేతనాలుగా ఇచ్చేవాడిన. అలానే దేశభక్తిని వితరించడం మనకు గాంధీ మహాత్ముడిని మెచ్చుకోవడం జరిగింది. మరియు ఈ కాశీనాథుడు నాగేశ్వరుడు ఆంధ్ర నాటక కళా పరిషత్ను స్థాపించడం 1929లో. ఇది సురభి నాటక సమాజ్ యొక్క అధినేత ఎవరు? సురభి నాటక సమాజ్ అధినేత వానారస గోవిందరావు కావచ్చు. ఈ యొక్క కార్యదర్శి అయినటువంటి కొత్తపల్లి లక్ష్మీల సంకల్పంతో తెనాలిలో ఈ ఆంధ్ర నాటక కళా పరిషత్తు 1929లో ఆవిర్భవించింది. వీరి యొక్క సమూహంతో స్థాపించారు. ఆంధ్రదేశంలో నాటకల అభివృద్ధికి దోహదం చేసేందుకు ఏర్పడింది ఈ సురభి నాటక సమాజం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే ఆ కాలనాటి నాటక రంగ ప్రముఖులు కాశీనాథుడు నాగేశ్వరరావు కూడా ఒకరు. అలాగే దుర్గా కళామందిర్ అనే సంస్థను కూడా స్థాపించడం జరిగింది కాశీనాథుడు నాగేశ్వరరావు గారు. మరి ఆంధ్ర పత్రిక మరియు భారతి అనే పత్రికలు స్థాపకులకు కాశీనాథుడు నాగేశ్వరరావు గారు. ఈ ఆంధ్ర పత్రికను బొంబాయి నుండి 1908లో ఒక వారపత్రిక ప్రారంభించాడు. మరియు 1914 ఏప్రిల్ 1 నాటికి మద్రాసు నుంచి తెలుగు పత్రిక వెలువడింది. మనకు ఇది తెలుస్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ భారతి అనే పత్రిక 1924లో స్థాపించాడు ఈ మాసపత్రికను. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఈయన యొక్క బిరుదులు కాశీనాథుడు నాగేశ్వర బిరుదు చూడండి, దేశోద్ధారకని, విశ్వదాతాని, కళా ప్రపూర్ణ. దేశోద్ధారకని ఆంధ్ర మహాసభ వారు ఇచ్చారు. విశ్వదాతాని గాంధీ బహుకరించాడు. కళా ప్రపూర్ణని ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు సత్కరించారు కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన చంద్రికా మండలి తెలుగు దేశానికి అందించిన మొదటి గ్రంథ పుస్తకం ఏది? ఈ విజ్ఞాన చంద్రికా మండలి అనే సంస్థ తెలుగు దేశానికి మొదటి పుస్తకం ఏది అంటున్నాడు. అయితే ఇక్కడ ఆప్షన్ చూడ మనకు అబ్రహాం లింకన్ యొక్క చరిత్రను ఈ సంస్థ ముద్రించింది. కాబట్టి మన ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, విజ్ఞాన చంద్రికా మండలి యొక్క స్థాపకులు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు. ఈ సంస్థ స్థాపకులు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు 1960లో స్థాపించారు. అయితే ఇతనికి ఈ స్థాపనలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వంటి నాయని వెంకటరంగారావు గారు, గాడిచెల్ల హరిసర్వత్వ గారు, అయ్యదేవర కాళేశ్వర గారు, రావిచెట్టి రంగారావు వంటి వారు సహకరించారు ఈ వెంకట లక్ష్మణరావు గారు ఈ సంస్థ యొక్క స్థాపనలో. ఓకే, 1906లో హైదరాబాద్లో విజ్ఞాన చంద్రికా మండలి స్థాపించారు హైదరాబాద్లో. గుర్తుపెట్టుకో 1906లో.
విజ్ఞాన చంద్రిక మళ్ళీ తెలుగుదేశానికి అందించిన మొదటి పుస్తకం ఏంటి? గాడిచెర్ల హరి సర్వోత్తరాజు ఏంటి? అబ్రహాం లింకన్ చరిత్ర. గత ఎగ్జామ్లో అడిగారు. అబ్రహాం లింకన్ చరిత్ర రాసిన వారు ఎవరు? గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర చరిత్ర చతురాస, ఆంధ్ర చరిత్ర చతురాసన లేదా ఆంధ్ర చరిత్ర చతురాన అనే బిరుదు గలవారు ఎవరు? ఇక్కడ చూడండి, ఆంధ్ర చరిత్ర చతురాసన అనే బిరుదు గలవారు మనకు చిలుకూరి వీరభద్రరావు గారు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నోట్ చూడండి. 1928లో నంద్యాలలో జరిగినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ అనేటువంటి 16వ ఆంధ్ర మహాసభ సమావేశంలో చిలుకూరి వీరభద్రరావుకి ఈ బిరుదును అంటే ఆంధ్ర చరిత్ర చతురాసన బిరుదును ప్రదానం చేసి సత్కరించారు చిలుకూరి వీరభద్రరావు గారికి. ఓకే, అయితే చిలుకూరి వీరభద్ర యొక్క రచనలు రాజమహేంద్రపుర చరిత్రము, ఆంధ్రుల చరిత్రము, అలియ రామరాయలు, నాయకురాలి దర్పణము, జీర్ణ కర్ణాటక రాజ్య చిత్రము, శివాజీ చరిత్ర, నవరసిక మానసులోసుని, నవరసిక మనోల్లాసిని, స్వయం సహాయం అనే గ్రంథాలు మొత్తము ఎవరు? చిలుకూరి వీరభద్రరావు యొక్క రచనలు తెలుస్తుంది. అలానే చూడండి, ఇక్కడ దేశోపకారి, ఆంధ్ర దేశాభిమాని, విబుధరంజని, ఆంధ్ర కేసరి, సత్యవాది వంటి 10 పత్రికలు కూడా పనిచేశారు ఈ చిలుకూరి వీరభద్రరావు గారు మనకు తెలుస్తుంది. ఓకే, 20 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇంకొంచెం ఇక్కడ చిన్న అప్డేట్ చేసుకోండి. కుతుబ్ షాహీలో మరియు కుతుబ్ షాహీ పాలనని సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనే వ్యక్తి మనకు ఖైరతాబాద్ మాస్కు నిర్మించడమే కాకుండా హైదరాబాద్లో చార్మినార్ యొక్క సమీపంలో చార్మినార్ యొక్క సమీపంలో 1615లో మక్కా మసీదును ఈ సుల్తాన్ మహమ్మద్ పునాదులు వేశాడు. ఎవరు? కుతుబ్ షాహీ పాలనటువంటి సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా హైదరాబాద్లోని చార్మినార్ యొక్క సమీపంలో 1615లో మక్కా మసీదుకు పునాదులు వేయడం జరిగింది. అయితే ఈ మక్కా మసీదు నిర్మాణం పూర్తి చేసిన వారెవరు? మొఘలు చక్రవర్తి ఔరంగజేబు. గత క్లాస్ మనకు జహంగీర్ అని ఇచ్చాను, ప్రింట్ మిస్టేక్ అనేది ఔరంగజేబు. కరెక్షన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మక్కా మసీద్ పునాదులు వేసిన వారు కుతుబ్ సుల్తాన్ ఎవరు? మనకు సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. దీన్ని పూర్తి చేసిన వారు ఔరంగజేబు, జహంగీర్ కాదు. మనం కరెక్షన్ చేసుకోండి, ప్రింట్ మిస్టేక్ అయింది. ఓకే, ఈ క్లాస్ మనకు ఇంతతో స్టాప్ చేస్తున్నాం. మనకు ఇలా ఇంకా నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ అని షేర్ చేయండి. మంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్.